నామమున ప్రేమవందనములు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, వర్తమానం యొక్క పేరు సంపూర్ణత పార్ట్ 1 ఉదయకాల ఆరాధనకి తీసుకుపోతా ఉన్నాం. 2 భాగాలుగా ఉంది. పార్ట్ 2 రాత్రి ఆరాధనకి తీసుకుంటాము. కనుక సంపూర్ణత మీద ప్రవక్త ఏం బోధించారనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఎల్లప్పుడూ సంఘానికి వర్తమానం తప్ప మరి ఏమీ ఉండదు. కనుక మీ అందరిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు గణనామమున మరొకసారి ప్రేమవందనములు చెల్లిస్తూ ఉన్నాం. కనుక దినములు చెడ్డవి, సమయమును పోనీక అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకోమని లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక వర్తమానం విందాం. వర్తమానమే సంఘానికి ఆహారం అయ్యున్నది. వర్తమానం లేని ఎడల సంఘముని ఇల్లు, సమాజ మందిరముని ఇంట్లో అక్కడ ఏమీ ఉండదు. దాహము తీర్చుకొనలేవు, ఆకలిని తీర్చుకొనలేవు, ఆత్మ క్షీణించిపోతూ ఉంది. కనుక వర్తమానికుని ద్వారా దేవుడు సంఘానికి వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానము మరి ఆత్మకు ఆహారం అని మనం బోధించుకున్నాం. కనుకనే మరి కడుపుకి అన్నమెంతో ఆత్మకి వాక్యం అంతా, వర్తమానం అంతా. కనుకనే వర్తమానం విందాం. ఆత్మ సంబంధమైన పనిలో ఉన్నవారిని నైతికంగా చెడిపోయారని సాతాను ప్రచారం చేయను. ఆత్మ సంబంధమైన పనిలో ఉన్నవారిని నైతికంగా చెడిపోయారని సాతాను ప్రచారం చేస్తారటండి. వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు మంచివారు కానేరారు. దేవుని నమ్ముకున్నప్పుడు, ఆ పనిలో నిమగ్నమై కొనసాగిపోతున్నప్పుడు వాడు చేయి పని, వాడి విషప్రచారం అలా చేస్తాడటండి. అది మనలే కాదు, అనేకులు వాడు అలాగే చేశాడు. వాడు మంచివారిని చెడ్డవారిని మంచివారిని తిరిగేసి జనులను భ్రమపరుస్తూ వెళ్ళిపోతాడు. అందుకనే నువ్వు ఆగి కొంత ఆలోచించాలి, నువ్వు ఆగి కొంత యోచించాలి, నువ్వు ఆగి అందులో నిజమెంత, నిజము కానిదెంత అని ఆలోచించి ప్రార్థించాలి. వాడు ఎల్లప్పుడూ ఈ దేవుని మీద, తన ప్రజల మీద విషము కక్కువాడిగా ఉన్నాడట. వాడు ఎల్లప్పుడు ఏం కక్కుతాడు? అది విషము కక్కువాడిగా ఉన్నాడు దేవుని ప్రజల మీద. కనుకనే ప్రియులారా, ప్రతి ప్రభుత్వము అపవాది యొక్క వశంలో ఉన్నది. ప్రతి ప్రభుత్వము వశములో ఉన్నది. కానీ క్రీస్తు యొక్క వశములో ఉండు ప్రభుత్వము రాబోతున్నది అన్నాడు. వచ్చేసిందని చెప్పలేదు. ఈ సమాజ మందిరం అంతా కూడా దేవుని రాజ్యమే, కానీ ఇది క్రీస్తుల వశం. కానీ యావత్తు ప్రపంచం అంతా కూడా, ఇంకో రాసుకోండి, వర్తమానం రాయండి, తప్పలేదు. క్రీస్తు యొక్క వశములో ఉండు ప్రభుత్వము రాబోచున్నది అన్నాడు. ఎంత మాట చూడండి. ఎప్పుడు రాకడ మీద మాట్లాడాడు ఆయన వర్తమానం అంతా కూడా ఆయన రాకడ మీదే ఉంటుంది. అందుకనే దానిని అంత్యకాల వర్తమానం అని, ఎండ్ టైం మెసేజ్ అని, ఎండ్ టైం ప్రొఫెట్ అని ఇలాగా సంగతులు చెప్పుకొచ్చారు మన పెద్దలందరూ కూడా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అది 1000 ఏండ్లో ఉంటుందన్నాడు. ఆ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంటుంది? 1000 ఏండ్లు. పౌలు ప్రతి దర్శనమును హత్తుకుని వాటికి అవిధేయుడు కాలేదు. పౌలట ప్రతి దర్శనమును, ప్రతి కళను హత్తుకుని ఆ పరలోకపు దర్శనములకు నేను అవిధేయుడును కాలేదు అని చెప్తా ఉన్నాడు. కళలు వస్తాయి. ఇలా చాలామంది కళలు పోగొట్టుకున్నారు పాపం. ఎంతగా ప్రార్థిస్తే, ఎంతగా పరిశుద్ధంగా జీవిస్తే తప్ప దేవుడు నీతో మాట్లాడలేడు. ఆయన కళలో మాట్లాడతాడు. ఆయన వర్తమానం ద్వారా మాట్లాడతాడు. మేలులు ఉపకారములు చేసి మాట్లాడతాడు. పైగా ప్రార్థనకి జవాబిచ్చి మాట్లాడతాడు. ఇలా ఉంటే ఆయన మాట్లాడే విధానం. కనుకనే పౌలు
పరలోకపు దర్శనములకు నేను అనడు అవిధేయుడు కాలేదంటాడు. ఎందుకో ఇక్కడ ఆ ప్రస్తావన వచ్చింది, ప్రవక్త చేశాడు. దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. కనుకనే క్రీస్తు కేంద్రముగా గల జీవితమును అతడు జీవించాను. ఎలాంటిది? క్రీస్తు కేంద్రముగా గల జీవితమును అతడు జీవించాను. అతని యొక్క కేంద్రము క్రీస్తే. ఆ క్రీస్తు కేంద్రముగా గల జీవితం అతడు జీవించాడు. తన కేంద్రంగా చేసుకుని తను జీవించలేదు, కానీ క్రీస్తునే కేంద్రంగా చేసుకుని జీవించాడు. ఆయనే అతని యొక్క క్యాపిటల్. క్రీస్తు కొరకే జీవించాడు, క్రీస్తుని కేంద్రంగా చేసుకుని జీవించాడు, చివరికి క్రీస్తు కొరకే మరణించాడు. అది అతని యొక్క గొప్ప తీర్మానము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే అది అతని సంపూర్ణత. అది ఇప్పుడు సంపూర్ణత, అది అతని సంపూర్ణత, అతని పెర్ఫెక్షన్, అది అతని సంపూర్ణత. క్రీస్తులో ఉన్నవారు పరిపూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు. పౌలు పరిపూర్ణుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. వెలుతులేని భక్తి జీవితమును కొనసాగించాడు, కొలతలేని ఆత్మను పొందుకున్నాడు. మరణిస్తే ఏమీ లేదండి, ఖచ్చితంగా పరదేశికి వెళ్ళవలసిందే. ఆయన వాక్యము నమ్మము, అంతకన్నా ఎక్కువగా ఆయన నుండి ఏదియో ఆశించట్లేదు. ఆయన వాక్యమును నమ్మము, అంతకన్నా ఏదియో ఆయన నీ నుండి ఆశించట్లేదు. చూసారా? వాక్యాన్ని నమ్మ, అంతకన్నా మీ నుండి ఆయన ఏమీ ఆశించట్లేదు. ఎందుకంటే వాక్యమే నిన్ను పరలోకమునికి తీసుకుపోతాడు. వాక్యమే నిన్ను ఆరోహణమునికి బలమదాయ చేస్తుంది. వాక్యమే నీకు పునరుద్ధానమునికి జీవ శక్తిని దయచేస్తుంది. అందుకనే వాక్యము నమ్ముడి, అంతకన్నా ఆయన మీ నుండి ఏమీ ఆశించుటలేదు. వాక్యమును మర్చిపోతారండి, నేను ఎల్లప్పుడూ దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏం పలికావు? అన్నం గురించి ఏం పలికావు? ఆత్మల గురించి ఏం పలికావు? అవసరాల గురించి ఏం పలికావు? శత్రువు గురించి ఏం పలికావు? అన్ని కూడా లేఖనాల్లో వాగ్దానములన్నీ దట్టించి ఉంచాడు. కనుకనే ప్రియులారా, ఏమంటున్నాడంటే ఆయన వాక్యమును నమ్మము. ఆ రోజుల్లో నన్ను నమ్మము అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాక్యమును నమ్మము అన్నాడు. ఆ తర్వాత ఏం దేనిని నమ్మన్నాడు? నా వెనకాల వచ్చి ఆత్మను చేర్చుకోమన్నాడు. చూసారా? వాక్యమును నమ్మిన తర్వాత ఆత్మ ఇవ్వబడుతుంది అన్నాడు, ఆత్మ వరమగా ఇవ్వబడుతుంది అన్నాడు. నమ్మము నమ్మము నమ్మము, అదే ఆయన బాధ. ఎందుకంటే నమ్మలేని తరము మనిషిలో ఉంది కనుక నమ్ము నమ్ము నమ్ము. ఆయన మనం ఏం చేసిన సంస్థ? ఆయన అమ్మి 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 యోధా ఇస్కరియోతు వలె ధనం సంపాదించింది. దానికి ఆశీర్వాదం అని పేరు పెట్టింది. మేము ఇంతగా దీవించబడ్డాం, ఎందుకైనా ఖరీదైన కొట్లు బట్టలు కట్టుకుంటున్నాం, బ్రాండెడ్ ఐటమ్స్లో మేము ఉన్నాం. నీతితో కూడా కొంచెమే శ్రేష్టం అని చెప్పబడింది. కర్మతో కూడిన పాలు కడివిడైనా ఎందుకు, గరిటి గంగగోవు పాలు గరిటిడైనా చాలని లోకసామెత ఉంటుంది. కనుక ఇస్కరియోతు ఏం చేశాడు? వాక్యమును నమ్మలేదు, దాన్ని నమ్మాడు. బోల్ డబ్బు వచ్చింది. డబ్బే ప్రధానం అనే మన సంఘం. ఎలాంటి సంఘం? డబ్బే ప్రధానం. ఆ తర్వాత చూసుకుందాం అన్నీని, అది ఉంటే చాలు. వీ కెన్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఇన్ సేఫ్ సైడ్. అది ఆయన వాక్యము నమ్మము, ఆయన వాక్యమును చూడండి, ఆయన వాక్యమును మీ సంపూర్ణతగా చేసుకున్నది. పౌలు ఆయన మూలంగా సంపూర్ణుడయ్యాడు. ఆయన వాక్యమును మీరు సంపూర్ణముగా చేసుకుని, వాక్యము మనిషిని సంపూర్ణునిగా పరిపూర్ణునిగా చేస్తుంది. చెత్త చెదారం లో నుండి బయటికి గెంటేస్తుంది. పరిపూర్ణులు అవుతారు. నిజమైన మానవ జీవితం గురించి యేసు జీవితం చూపించాడట.
నిజమైన మానవ జీవితాన్ని యేసుక్రీస్తు జీవించి చూపాడు. తిట్టుకి తిట్టు, దెబ్బకి దెబ్బ, కొట్టికి కొట్టడం చేయలేకపోయాడు. ఆయన క్షమించి వెళ్ళాడు. ప్రతి మానవుడు క్షమిస్తూ వెళ్తే ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని కోర్టులు, ఇన్ని లావాదేవీలు, ఇన్ని హత్యలు, ఇంత రక్తపాతము, ఇన్ని చెరసాలలో ఈ భూమి మీద ఉండవన్నాడు. ఆయన వల్లే జీవిస్తే చూసారా? కానీ ఆయన వల్లే జీవించలేరు. ఆయన వల్లే సంఘం జీవించాలి. అప్పుడు నువ్వు కోర్టుల నుండి, కేసుల నుండి, పోలీసుల నుండి, రక్తపాతం, హత్యల నుంచి నువ్వు తప్పించబడతావు. ఎందుకంటే ఆయన వల్లే జీవించే వారి కోసము ఆయన ఏం చేశాడు? అలాంటి వారి కోసం దిగి వచ్చాడు. తనలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. నేను జయించితిని, నువ్వు జయించురమ్ము ఏమన్నాడా? ఏమే కొట్టుకొని పోకుండాన్నట్లు ఆయన వాక్యమును నీ ఆత్మకు కొట్టుకొని పోకుండాన్నట్లు ఆయన వాక్యమును నీ ఆత్మకు కట్టుకొనుము. ఈ లోకము కొట్టుకుని వెళ్ళిపోతుంది, దానికి వాక్యము లేదు. నీకు వాక్యం ఉంది, ఆ వాక్యమును నీ ఆత్మకు కట్టుకో. వాళ్ళు ఏం చేశారండి? తలుపు చెక్కలకి, గడప కమ్ములకి, మంచం గోళ్ళకి, చివరికి చేతులకి, భాష్కాల కింద వాక్యమును కట్టుకున్నారండి. పాత నిబంధనలు. ఆయన వాక్యాన్ని మర్చిపోయారు. ఆయన ఎలా జన్మిస్తాడో మర్చిపోయారు, ఎవరికి జన్మిస్తాడో మర్చిపోయాడు, ఎలా జీవిస్తాడో మర్చిపోయారు, ఎలా మరణించి తిరిగి వేస్తాడో మర్చిపోయారు. అలా ఉంటుందండి. అందుకనే భౌతిక ధర్మాన్ని ఆచరించి చాలా వరకు విశ్వాసం చూపారు. ఆత్మీయ ధర్మమును ఆచరించి వాక్యమును అంతరాత్మలో దాయాలి. చిన్ననాటి సంగతులు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? నీ జ్ఞాపకాల్లో ఉంది కనుక. వాక్యమును ఎందుకు నీ హృదయంలో దాయలేవు? అది స్టోరీ వెలగా చేసుకుని వాక్యమును అక్కడ ఎందుకు ఉంచలేవు? అవసరమైనప్పుడు తీసి దాన్ని ఎందుకు నెమరవేయలేవు? దాన్ని ప్రయోగించి సమస్య నుండి ఎందుకు బయటపడలేవు? ఆత్మకు వాక్యమును కట్టుకొనుము. అప్పుడు నువ్వు సంపూర్ణులు అవుతారు. అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు. వాక్యానుసారముగా జీవించిన వాడే పరలోకములో ఉంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు నరకములో తొలతూగుతారు. వాగ్దాన దినం నుండి అబ్రహాము 25 సంవత్సరములు సందేహముగా ఎదురు చూశాను. వాగ్దానం చేసిన రోజు నుండి 25 ఏళ్ళు ఎదురు చూశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మాడు. అది అతని విశ్వాసం. ఎందరో వచ్చి అతన్ని ఏం చేశారు? అపనమ్మకము కలగజేశారు, అవిశ్వాసమో కలగజేశారు. నువ్వు భ్రమలో ఉన్నావన్నారు. నీ పిచ్చి కానీ మీరు ముసలోళ్ళు అయిపోయారు కదా, మీకు పిల్లలు పుడతారని ఎలా అనుకుంటున్నావయ్యా? ఇది ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చావు ఈ బోధ? అసలు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నవాను కూడా అలాగే అన్నారు. పాపం అతడు ఇతనికన్నా ఎక్కువ ఎదురు చూడవలసి వచ్చింది. వర్షం కొరకు, జలప్రలయం కొరకు ఎదురు చూడవలసి వచ్చింది. కారు మేఘముల కోసం ఎదురు చూడవలసి వచ్చింది. ఇతనికన్నా ఎక్కువ అతను ఎదుర్కొన్నాడు, అతనికన్నా ఎక్కువ ఇతను ఎదుర్కొన్నాడు. ఎందుకంటే వాక్యము లోకానికి సరిపోదు, సరితూగదు. అది వేరు, ఇది వేరు. ఇది కనబడేది కనబడుతుంది. కనబడిందని మానవుడు నమ్ముతాడు, కనబడిన దాన్ని నమ్మలేడు. కనబడిన దానిని నమ్ముటే విశ్వాసము. అందుకని అతడు వాగ్దానము చేయబడిన దినము నుండి 25 సంవత్సరములు ఎదురు చూశాడు. ఎదురు చూపని వర్తమానంలో ఉంది, చెప్తాను. అతడు ఎవ్రీడే, ప్రతిదినము ఎదురు చూశాడు. వాగ్దానమును సందేహించలేదు. అతడు సంపూర్ణుడు. ఎందుకంటే ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో సంపూర్ణుడయ్యాడు. అది దేవుని వాక్యముగా, దేవుని మాటగా, అదే దేవుని వర్తమానముగా భావించాడు. అది అందుకని అతడు సంపూర్ణుడు. అందుకనే అబ్రహాముని దావీదుతో పోల్చలేదు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఎవరికేమలేదు. తనను కూడా అబ్రహాము సంతానంగా పేర్కొన్నాడు. చూసారా?
అబ్రాహాము కుమార్తె అంటే చాలు, అబ్రాహాము కుమారుడు అంటే చాలు, అందరినీ అబ్రాహాము సంతానముగా ఆయన పిలిచాడు. అంతటి ఓర్పుతో వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు గనుక, అవిశ్వాసము చెందలేదు గనుక అతడికి అంతటి తలాంతను అనుగ్రహించారు ఆయన. చూసారా? హల్లెలూయా. అతడు ఆశావాదిగా జీవించాను. అతడు ప్రజల నుండి వేరుగా ఉండి ప్రత్యేకత చాటుకునేను. అతడు ఆశావాదిగా జీవించాను, ప్రజల నుండి వేరుపరుచుకుని ప్రత్యేకముగా జీవించాడటండి. లింకులు కుదరవండి. స్నేహితులు, బంధువులు, తెలిసినోళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, జంజాటములు జనులని విడిచి తనను తాను ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకమైన జీవితమును జీవించాడు. చిట్ట చివరికి తన అన్న కొడుకును కూడా తనతో ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. అతను వెళ్ళిపోయాక ఇతను దీవించబడ్డాడు, లేకపోతే మీరు దీవించబడలేరు. భక్తి అందరూ కావాలండి, అన్నీ కావాలండి. ఎక్కడ జరుగుతుంది ఇది? అన్నీ కావాలని ఇక్కడ చెప్పాడా బైబిల్లో? నేను ఎన్నడూ నమ్మను, అసాధ్యం. అవ్వకావాలి బొవ్వకావాలి, ఆ రెండు గారి మెల్లో గొలుసు కావాలంటే ఇక్కడ దొరకదు. నీకు ఇది అవకాశమైన ఉండు, లేకపోతే బొవకాశమైన ఉండు, లేకపోతే అల్లుడు గొలుసు కోసమైన ఉండు. అన్నిటి కోసం ఉంటే ఏది దక్కదు. ఉంటే లోకము కొరకైనా, లేకపోతే దేవుని కొరకైనా, లేకపోతే భూలోకమునైనా సంపాదించు, లేదా పరలోకమునైనా సంపాదించు. రెండు సంపాదించాలని సవాల్ చేస్తే రెండూ దొరకవు. ఏదో ఒక దాని కొరకు నిలబడు, ఏదో ఒక దానిని మాత్రమే నమ్ము. అదే నా తీర్మానం. హల్లెలూయా. అతడు ఆశావాదిగా జీవించాను. చూసారా? ఆశతో జీవించాను, ఆశావాదిగా జీవించాను. అతడు ఎదురు చూచాను, వాగ్దాన ఫలమును పొందాను. అతడు తద్వారా సంపూర్ణుడాయను. అది ఇవ్వనని ఎక్కడ చెప్పబడలేదు ఇందులో. నువ్వు అడుగు, నేను ఇస్తాను. మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొనకపోతే దేవుడు మిమ్మల్ని దీవించలేడు. సంఘంతో చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనకపోతే దేవుడు మిమ్మల్ని దీవించలేడు. పాస్టర్స్ కూడా చెప్పరండి, ఈ వస్తువు తీసే, నగ తీసే. బంధువులు భయపడతారని నాకు అర్థమవుతుంది. మన సంఘం అంతా అదే పని. ఇంకా చాలామంది ఉండేవారండి, ఒక్క బొట్టు తప్ప అన్నిటితో వచ్చేసేవారు. ఒక అమ్మేయంగానే తన పెళ్లి రోజుకి ఇంత జడతో వచ్చారండి. అది జడ నిండా పూలు పెట్టుకుని వచ్చారు. నేను ఏం చేస్తానండి, ఏమి విన్నారు, ఎలా వస్తున్నారు అని అనుకున్నాను మనసులో. నేను ఏం చేస్తాను, నీకేమి చేయలేను, అయిపోతుంది. బోధ ద్వారానే మాట్లాడతాడు దేవుడు. ఈ బోధన అది కాదు. వేరుపరుచుకుని ప్రత్యేకతను చాటుకుని మీరు ప్రత్యేకించుకోకపోతే దేవుడు మిమ్మల్ని దీవించలేడు. మోషే ఒక పారిపోతున్న దేవుని దాసుడు. ఎలాంటి అతను? పారిపోతున్న దేవుని దాసుడు. ఐగుప్తు నుండి, ఫరో నుండి పారిపోతా ఉన్నాడు. యోనా పారిపోతున్న దేవుని దాసుడు. దావీదు పారిపోతున్న దేవుని దాసుడు. ఇతని కొడుకు నుండి. యోనేమో దేవుని పని నుండి, అతడేమో ఫరో నుండి. రకరకాలు. అందుకనే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్న ఒక మనుషుడని వర్తమానం ఉంది మన దగ్గర. దేవుని సన్నిధిలో ఎస్కేప్ ఫ్రమ్ ద వన్ మ్యాన్ ఈజ్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్ ప్రజెన్స్ అనే వర్తమానంలో మనుషులు పారిపోతారటండి. చూసారా? హల్లెలూయా. అతడు పారిపోతున్న దేవుని దాసుడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడు? తన విద్య, తెలివి, శిక్షణ అంతయు ఒక నచ్చి చేయమందంట. పౌలుకు ఒక విద్య ఉందటండి. తన తెలివి, విద్య, ధనం అంతటిని బట్టి హత్య చేయమని నేర్పిందంట. అందుకనే స్టెఫన్ని నేనే చంపాను అన్నాడు. ఆళ్ళకథ అన్నాడు. పాపం ఆ నేరం తన మీద పోపుకున్నాడు. అందువల్ల నేను హతసాక్షి అవ్వడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడటండి ప్రవక్త వర్తమానులు అన్నాడు. చూసారా? అతడు ఎంతమంది క్రైస్తవులైనా సరే చంపడానికి అతడు అధికార పత్రాలు పొందుకున్నాడు. ఆ దేశంలో వేరొక మతమును ప్రకటించడానికి వీల్లేదు. ఇక్కడ ఎన్ని మతాలైనా ప్రకటించుకోవచ్చు, కానీ ఆ దేశంలో ఆ దేవుణ్ణి, ఆ మతాన్ని తప్ప
వేరొక దేవుని, వేరొక మతాన్ని, వేరొక పేరున ప్రకటించడానికి వీలు లేదు. చూసారండి, అతడు అధికార పత్రాలు పొందుకున్నాడు. ఎందుకంటే అతను హత్య చేస్తే అతని మీదకి నేరం మోపబడుతుంది రోమా ప్రభుత్వం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏలియా కూడా అలాంటి వాడే. ప్రవక్త ఏమంటున్నాడు మోసే తర్వాత? ఎవరిని పారిపోతున్నాడు? అది యెజెబెలు నుండి పారిపోతున్నాడు పాపం. అంతటి గొప్ప అగ్ని ప్రవక్తలు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు వాళ్ళని. నో నో రా, వెనక్కి రా, నిన్నాళ్ళే. సరే, అటు తర్వాత ఎంతకాలం ఏలే లేడండి. కనుక ఏలియా తన సేవా దినములు చివరిలో అలాగ కనబడుచున్నాడు. ఎలాగా? పారిపోవాడుగా కనపడుతున్నాడు. సేవా దినముల యొక్క చివరిలో అగ్ని ఉండి పరిచయం జరిగించాడు. మోసే సేవా దినముల ప్రారంభంలోనే పారిపోయాడు. మోసే సేవా దినముల యొక్క ప్రారంభంలోనే పారిపోయాడు. ఏలియా సేవా దినముల యొక్క చివరిలో పారిపోయాడు. లోకం అలా అంతటి లోకం అండి. ఏం చెప్పానండి? మోసే పారిపోయి ఒక సంపూర్ణుడిగా ఉన్నాడటండి. ఎందుకంటే హత్య చేసి పారిపోతున్న వాళ్ళలో సంపూర్ణత ఉండదు. హత్య చేసి పారిపోయి ఎక్కడున్నాడు? 40 ఏళ్ళు ఒక ఆరాధన లేదు. 40 ఏళ్ళు ఏం లేదు, ఆరాధన లేదు, బలి లేదు, పైగా ప్రార్థన లేదు. అతను ఎలా ఉన్నాడు? అసంపూర్ణుడిగా ఉన్నాడు. పరిపూర్ణతని కోల్పోయాడు, సంపూర్ణతని కోల్పోయాడు. ఎక్కడ చూసినా లోపంలోనే అతని జీవితంలో ఒక అసంపూర్ణుడు. కానీ దేవుడు కలగ చేసుకున్నాడు, మనుషుని పదార్థతని దర్శించాడు. అతడు అసంపూర్ణత పోయి పరిపూర్ణతలోనికి వచ్చేటట్టండి. అతని అసంపూర్ణత. హల్లెలూయా చెప్పు, వాళ్ళు గట్టిగా నువ్వు. జీవిత చరమాంకములో మోసే దేవుని పని నిమిత్తం నడుము కట్టుకున్నాడు. ఎప్పుడు? ఈ జీవిత చరమాంకములో. చాలామందిని రిటైర్ అయిపోయిన ఉద్యోగం ఈ సేవకు వచ్చేస్తారండి. చాలా మేధావులు అండి వాళ్ళు. వయసులో రావచ్చు కదా, 29వ ఏటను రావచ్చు కదా. నువ్వు ఉద్యోగం అంతా బలమంతా ప్రభుత్వానికి ఇచ్చేసి అంతా సంపాదించేసి కొడుకుని కుమార్తెలను చక్కబెట్టేసి సంపాదించేసి అప్పుడు సేవకు వచ్చేస్తారు తెలివైన వాళ్ళు. అప్పుడు పిలిచాడంటే వాళ్ళని రిటైర్ అయిన తర్వాత. అలాంటి వాళ్ళని దేవుడు అన్నాడు నమ్మడు, అలాంటి వాళ్ళని దేవుడు అన్నాడు వాడుకున్నాడు. అది అతడు అట్టి వారి అందరినో నేను చూశాను. ఇంకో రకమైన సేవకులు. ఇటు ఉద్యోగం చేస్తారు, ఇటు సేవ చేస్తారు. ఇటు దీన్ని వదలడు, దాన్ని వదలరు. ఇదో రకమైన జాబితా, అదో రకమైన జాబితా. కానీ నిజమైన జాబితా ఉంది. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు అన్నిటిని విడిచిపెట్టి యెహోవా ఈడే ఆయన పాదముద్రను వెంబడించే వాళ్ళు ఉంటారు. అది సేవ. కనుక ప్రియులారా, మోషేకు ముందు ఎర్ర సముద్రమును, వెనుక ఫరో సైన్యము, మధ్యలో ప్రజలకు సనుగుడి. ఏమి చేయాలో తోచని స్థితికి సాతానుని తీసుకొచ్చును. మోషే తన ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఏముంది? ముందే ఉంది, వెనకాల ఏముంది? మధ్యలో ప్రజల సనుగుడు. ఏమీ చేయని, ఏమీ తోచని స్థితికి సాతాను నిన్ను తీసుకుని వచ్చును అన్నాడు. ఈ మాట నేను గట్టిగా పట్టుకున్నాను. ఏమీ తోచని స్థితికి సాతాను నిన్ను తీసుకొచ్చినప్పుడు మూడు సమస్యలు ఉన్నాయి అక్కడ. ముందు ఎర్ర సముద్రం, వెనక పొరజు, మధ్యలో ప్రజల సనుగుడు. సనుగుడు చాలా డేంజర్ అండి. నాకు అస్సలు ఇష్టం ఉండదండి అది. సమాధానకరంగా మాట్లాడటం జనులు మర్చిపోతున్నారండి. కుటుంబంలో ఉంటే, ఈ వీధుల్లో ఉంటే, సంఘాలు సమాధానకరంగా మాట్లాడటం. మాటలు మానేసి కేకలు నేర్చుకున్నారని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అతడు
ఒక సందిగ్ధ అవస్థ అతనికి ఏర్పడింది. ఏమీ చేయని తోచని స్థితికి సాతాను తీసుకొస్తాడట. అప్పుడు ఏం చేయాలి? మొరపెట్టాడు. అప్పుడే ప్రార్థించాలి. ఏమీ చేయని తోచని స్థితికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థింప మొదలు పెట్టాలి. ప్రభువా, ముందు ఏమో గొయ్యి ఉంది, వెనకాల నుయ్యి ఉంది, చుట్టూ సమస్య ఉన్నది, నేను ఏమి చెయ్యవలను, నాథా నన్ను తప్పించు. శోధనలో కూడా తప్పించుకుని మార్గమును ఆయన కలిగి ఉన్నాడు. చిన్న చిన్న మాటలన్నీ వదిలేసండి. బలిష్ఠుడైన తోత దిగి వచ్చింది. ఇప్పుడేదే అది అందరూ విన్నాం. 30 ఏళ్ళుగా మనం వింటున్నాం. అదొక్క మాట మీద నేను సరిపోతుందా? ఈ వేళ వర్తమానములన్నీ ఎవరికి ఇస్తావు నువ్వు? ఏనాడైనా వర్తమాన పుస్తకం చదివేవా? ఏనాడైనా నువ్వు బైబిల్ చదివేవా? ఏనాడైనా వర్తమానమును ఉన్నట్లుగా బోధించావా? ఏనాడైనా పరిపూర్ణంగా ప్రార్థించావా? ఏనాడైనా గృహదర్శనం చేసి సువార్త కొరకు నిలబడ్డావా? అట్టి స్థితిలో ఏమి చేయాలి? కేవలం ప్రార్థించాడంతే. అలాంటప్పుడు చాలా టెంప్టేషన్, అధిక ఒత్తిడికి గురైనప్పుడు కేవలం తేలికైపోతాడు. అప్పుడు మనిషి తూతి పింజలాగా తేలికైపోతాడు. మోసే వాక్యమును తీసుకుని వచ్చును. చూడండి ప్రియులారా, మోసే వాక్యమును ఎరిగినవాడు అంతే. వింటున్నదంతా ఎందుకు? వాక్యముని తెలుసుకో, వాక్యముని ఎరగడానికి, సంకటి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, దెయ్యంతో పోరాడి గెలవడానికి. ఎందుకు? మోసే వాక్యముని ఎరిగిన వాడు కనుక ఏం చేశాడు? ప్రార్థించాడు. మీరేం చేయాలి? ప్రార్థించాలి. కానీ భౌతిక బలంతో ఆ సమస్యను ఎదుర్కోవాలని చూస్తారు, డబ్బుతోటి ఆ సమస్యని ఎదుర్కోవాలని చూస్తారు. అప్పుడు బోర్లా పడుతున్నారు అంతే. భౌతిక బలము విజయమనివ్వదు, ధన బలము విజయమనివ్వదు. చూసావా? మంది మార్బలము విజయమును. అతడు ఏం చేశాడు? ఎందుకంటే వాక్యము ఎరిగిన వాడు, అలాంటి స్థితిలో ఏం చేయాలో బాగా తెలిసిన వాడు కనుక మోకరించి ప్రార్థన చేశాడు. గుడారంలోకి వెళ్ళాడు. స్పాట్ ప్రేయర్ అంతే. జస్ట్ పోనీ ఆ జనుల నుంచి అలా వెళ్ళాడు, జస్ట్ ప్రేయర్ చేశాడు అంతే. ఏమి ఎక్కలేదు. దాకా నీ చేతిలో ఉన్న కర్ర చాపమన్నాడు. చేతులు పవర్ఫుల్ అండి. అది కింద అయితే పామైంది, ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. అది ఆ కర్రతోటే ఐగుప్తుని జయించి ఆ కర్రతోటే ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. కింద వెంటనే కర్రను చూపించుకొని ఎర్ర సముద్రం వీళ్ళ నడిమధ్య కలిగానే వాళ్ళ ఒడ్డుకు వచ్చేసారు. సముద్రం ఒడ్డు వీళ్ళ ఒడ్డు దాటగానే వాళ్ళ నడిమధ్యకి వచ్చారు. ఎడదండి ఫరో ఆర్మీ అది. ఫరో ఆర్మీ ఏమైంది? కనుక పౌలు కూడా అట్టివాడే. అతడు దేవుని చేత పిలవబడిన వారు, అది అతని సంపూర్ణత. పౌలు సంపూర్ణత, దేవుని చేత పిలవబడిన వాడు, అది అతని సంపూర్ణత. అంతవరకు దేవుడని తెలియదు. ప్రభుని యేసు తనను తాను పౌలుకి అట్రాక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏమీ లేదు, ఆయనే ఈయనని తెలియని సందిగ్ధంలో ఉన్నాడు. ఆయనే నేనే ఆయననే ఆ సందిగ్ధతను తీసివేశాడు. అప్పుడు పౌలు సంపూర్ణుడయ్యాడు. ఇప్పుడు చూడండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు ఇచ్చేస్తున్నారు. అది సంపూర్ణత కాదటండి. అది నీటి బాప్తిసం, ఇది నీటి బాప్తిసమే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మీరు సంపూర్ణులు అవుతున్నారు. అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతున్నారు. అప్పుడు ఆ యొక్క పరిపూర్ణతలో మీరు ఏమవుతారు? వాక్యములు ఎదుగుతారు. అప్పుడు పౌలు సంపూర్ణుడయ్యాడు. అతడు మారుమనిషి విషయం బాప్తిసం పొందాడు. ఇప్పుడు పాపక్షమాపణ విషయం బాప్తిసం పొందుతాడు. అప్పుడు అతడు సంపూర్ణుడవుతాడు. సరే, ఎందుకంటే దేవుడు వాడుకోబోవు సాధనంగా పౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని చేత వాడబడు సాధనంగా మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారండి, అది పౌలు వచ్చింది ఏజ్ నిజమైన వయసులో వచ్చాడు. అతను సరైన వయసులో వచ్చాడు. అది
వాళ్ళు గుడారాలు కట్టుకుంటూ డబ్బు వేలలో సంపాదిస్తున్నారు ఆ దినాల్లో. వాళ్ళు ఆ పనిలో వాళ్ళు సిద్ధహస్తులు. కనుక రాజులైతే అతడు నిలబడిను, పరలోక దర్శనం జరుగుతాడు, అవి చేయడు. అదే రాజులైతే రాణులైతే అడు పౌలు నిలబడ్డాడు, అగ్గిరెప్ప ఎదుట నిలబడ్డాడు. పరలోకపు దర్శనములకు ఆవిదేడు కాదు. ఎందుకంటే దేవుడు దర్శనములు ఇస్తూ పౌల్ని బలపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మలు ఇస్తూ పౌల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే రాజులు రాణులు ఎదురు ఏం చేశాడు? ఏం చేశాడు? రాణిని రాజుని ఎదిరించాడు, ఆహాబుని ఎదిరించాడు. తెలుసా మీకు సంగతే? ఎవరిని ఎదిరించాడు? ఇతన్ని పట్టుకుని బంధించి ఊరి తీయంటే వెంటనే పని జరిగిపోద్ది. అవునా? ఈగ వాళ్ళని లేదు దేవుడు వాళ్ళ మీద. ఆయన పనిముట్లు పాత్రలను ఎలా కాపాడుకోవాలో, నీ పనిముట్లు ఇంట్లో ఉంటాయి పాత్రలు, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఎలా శుభ్రపరచుకోవాలి ఎరిగిన దానివై ఉండి ఆయన పనిముట్లు పాత్రలను సాధనములను ఆయన బాగా కాపాడుకునేవాడు. నమూనా ప్రకారమే ఇల్లు కట్టవలెను. అది నమూనా ఇస్తాడు సివిల్ ఇంజనీరు, దాని ప్రకారమే ఇల్లు కట్టాలి. నీళ్ళు ముద్రిత పత్రం బ్లూ ప్రింట్ ఇస్తాడు, నమూనా ప్రకారమే సంఘము కట్టాలి. వాక్య ప్రకారమే ఏం చేయాలి? జీవితమును కట్టుకోవాలా. అది ఇల్లైనా సంఘమైనా మనిషి జీవితమైనా ఎలాగ నమూనా వాక్యానుసారముగా వాక్య ప్రకారముగా కట్టాలి. ఒకవేళ ఆ ప్రింట్ ప్రకారంగా కట్టకపోతే అది కూల్చేస్తారటండి అమెరికాలో. ఇక్కడ కూడా జరుగుతాయి. హల్లెలూయా. కట్టుకోవాలి. గొప్ప గొప్ప వారితో నీకు సావాసము కలిగి ఉండవచ్చు, నీ సంపూర్ణత యేసుక్రీస్తు కాని యెడల అన్నీ వ్యర్థము. గొప్ప గొప్ప వారితో సావాసము కలిగి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తే నీ గొప్పవాడు కాని యెడల అన్నీ కూడా వ్యర్థమే. ఆయనే నీ సంపూర్ణతగా నువ్వు చేసుకోవాలి. ఎందరికీ ఎందుకంటే గొప్పవారితో ఏం ప్రయోజనం ఉండి వాళ్ళతోటి? ఉంటారా పోనాళ్ళు? మానవాధారములు ఉంటాయా? నీ సంపూర్ణత యేసుక్రీస్తు కాని యెడల అన్నీ వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. క్రీస్తులోనికి రా, ఆయనే కేంద్రంగా చేసి ఆయనే సంపూర్ణతగా చేసుకో. ఆయన సంపూర్ణుడి కనుక మీరు సంపూర్ణులు అవుతారు, ఆయన పరిశుద్ధుడి కనుక మీరు పరిశుద్ధులు అవుతారు. ఈ బండ మీద నా సంపూర్ణతను ఉంచేదను. చూసారా? ఈ బండ మీద నా సంపూర్ణతను ఉంచేదను. అప్పుడు ఈ బండ మీద ఎవరైతే కట్టుకుంటాడో వాడు సంపూర్ణుడు. ఆ బండ మీద ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో, కోట్లాది మంది ఆ బండ మీద కట్టుకుంటున్నారు ఇళ్ళు. అవి కూలవు, వరదకి కూలవు, వానకి కూలవు, గాలికి కూలవు, గాలి వానకి కూలవు. ఎందుకంటే ఈ బండ మీద నా సంపూర్ణత ఉంచేదను. ఎవరైతే దీని మీద కట్టుకుంటాడో వారు సంపూర్ణులు అవుతారు, పరిపూర్ణులు అవుతారు. పాతాళము దాని ఎదుట నిలబడుతున్నాడు. ఆ సంపూర్ణత ఎదుట, ఆ బండ ఎదుట పాతాళము దాని ఎదుట నిలబడదు, పారిపోద్ది, అది కూలిపోద్ది. చూసారా? పాతాళంలో ఒక ద్వారములు నిలబడమన్నాడంతే, బళ్ళును కూలిపోతాయండి. ఆయన ప్రవేశించగానే వెలుగు పాతాళంలోనికి ఆహాకారాలు అటండి, దాన్ని ఎవరు వర్ణించలేరండి. నశించిన ఆత్మల మధ్యకి వెళ్ళి ఆయన మాట్లాడాడు, మీ సమయము అయిపోయినది అంతే, ఒకటే మాట. అది ప్రకటించబడిన కాలము. ఆ ప్రకటన పలకని వినలేదు, చూడలేదు, చదవలేదు, అర్థము చేసుకోలేదు. అది మీ కాలము, అది మీ కాలము అయిపోయింది. ఆ కాలం విడిచొచ్చి ఇక్కడ ఉన్నాం, ఇంకంతే. కాలముండిగా వెలుగుండిగా బలముండిగా తెలుగుండిగా ఏం చేయాలా?
పాదముద్రను వెంబడించడం నేర్చుకోవాలా. ఈ పాదముద్రలు విడిచండి. ఇక్కడో కాలేస్తున్నారు, ఇక్కడో కాలేస్తున్నారు. ఇంకొకళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యేసులో కాలేస్తున్నారు, ఈ లోకంలో కాలేస్తున్నారు. ఇది దీన్ని పోగొట్టుకోరు, ఇటు దీన్ని పోగొట్టుకోరు. వాళ్ళు ఇంకా తెలివైన. ఇప్పుడు తెలివైనడు ఏం చేస్తాడు? నిజమైన ఆత్మ సంబంధి ఆ పాదముద్రలో ఆయన అడుగు జాడల్లో మాత్రమే నడుస్తారు. చూసారా ఎంత అద్భుతమైన సంగతం. అందుకని సంఘంలో ఎవరు ఉండరండి, వెళ్ళిపోతారు. ఆ నిజమైన వాళ్ళు ఎవరో వస్తారు, ఈడు ఎలా బతుకుతాడని అనుకుంటారు. వాళ్ళు ఎలా బతుకుతారో నేను చూస్తాను. పోషించేవాడు విశ్వాసిని, సేవకుని కూడా పోషించేవాడు దేవుడే. ఎలా బతుకుతాడు అని ఓ పాస్టర్ కల్లో వేసదయ్యాడు. అతను ఎలా బతుకుతాడు, ఆయన ఎలా బతుకుతాడు అన్నాడు నా సేవా ప్రారంభంలో. అప్పుడు మరొక నిజమైన పాస్టర్ గారు వచ్చి కల్లో నాకు చెప్పారు, అది ఇది ఎలా బతుకుతానని చెప్పారు. చూసారా, హల్లెలూయా. అందువల్ల దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని మూలముగానే బ్రతుకుతాడు. ఇంతే. భౌతిక బలము, భౌతికతనము, మంది మార్బలముతో నిజమైన విశ్వాసులు జీవించలేరు. ఆయన పెంతుకొస్తు దినమున ఒక నిత్య శాసనమును సంగమునికి ఇచ్చాను. ఎప్పుడండి అది? పెంతుకొస్తు దినమున ఒక నిత్య శాసనమును సంగమునికి ఇచ్చాను. పెంతుకొస్తు పండుగ దినమున, పెంతుకొస్తు దినమున దాన్ని అపస్తులుడికి ఇచ్చాడు. అపస్తులుడు దాన్ని బోధించాడు. చూసారా, ఆనాటి నుండి నేటి వరకు అదే శాసనము 7 ప్రవక్తల వాళ్ళు ఇచ్చారు. అదే శాసనాన్ని ఏం చేశారు? 7 ప్రవక్తలు దాన్ని వల్లించారు, దాని ప్రకారంగా జీవించారు, దాని ప్రకారంగా సంఘములను జీవింపజేశారు. ఆయనకన్నా నేను ఎక్కువ, నాకన్నా ఆయన తక్కువ అని అనుకోలేదు. ఇద్దరిని ఎన్నుకున్న వాడు దేవుడే. నిత్య శాసనాన్ని వారు స్వీకరించారు. నిత్యత్వము దయచేసి శాసనం అంటది. ఏంటిది? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందింది. అప్పుడు మీరు నిత్య జీవమును పొందుతారు. అది నిత్య శాసనం. సరేండి, అది వాళ్ళు అలా జీవించారండి. సహోదరులుగా భావించారు, కుడి చేతినిచ్చుకున్నారు, ఒకరినొకరిని హత్తుకుని జీవించారు. గొర్రె పక్కన గొర్రె నిలబడినప్పుడు దాని నీడ ఈయనకి ఈ నీడ ఇంకొకరికి అలాగా వెట్టగలిగి జీవించారు వాళ్ళు. ఈ పని మీద నా సంపద చూడండి ప్రియులారా, నిత్య శాసనం ఇచ్చాను, మీరు అక్షరాల వాక్యముని వెంబడించుడి, దానినే హత్తుకుని ఉండి. అక్షరాల వాక్యముని వెంబడించుడి. అక్షరముని వెంబడించమని కాదు, వాక్యముని వెంబడించుడి. అక్షరము జంపును ఆత్మ జీవింపచేయదు. చూసారా, మీరు అక్షరాల వాక్యముని వెంబడించుడి, వాక్యము కొరకు జీవించుడి, దాని కొరకు మాత్రమే నిలబడి. దానిని హత్తుకుని నుండి క్రీస్తు యొక్క జీవము దాదాపుగా మీలో అవతరించింది. ఆ వాక్యమును ఎప్పుడైతే నువ్వు హత్తుకున్నావో క్రీస్తు యొక్క జీవము మీలో అవతరించును అన్నాడు. ఆయన యొక్క జీవము, ఆయన ఆత్మ, ఆయన వాక్యము, ఆయన ఆయన యొక్క వర్తమానము, వాక్యము, ఆత్మ అన్నీ కూడా మనలోనే ఉంటాయి. లోకములో ఆయన అవతరించడం కాదు, నీలో ఆయన అవతరిస్తాడు. లోకంలో అవతరించిన మాట నిజమే, కనుక నమ్మి వెంబడిస్తున్న వారి జీవితంలో ఆయన ఏమవుతాడు? నీలో అవతరిస్తాడు. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నావు? దేవుని అవతారమో, సంఘము వధువు అవతారమో, బ్రహ్నాం గారు ప్రవక్త అవతారమో. వాళ్ళు అవతరించారు, అవతరింప చేసింది ఆయన. అవతరించకపోతే ఏముందండి? భక్తికి ఏముంది చెప్పండి? క్రీస్తు యొక్క జీవము దాదాపుగా అది మీలో
ఏమంటున్నాడు? ఎవరైనా తమ వాడలు సముద్రంలో తప్పిపోతే ఉత్తర నక్షత్రము దారి చూపునంటండి. ఎవరైనా తమ వాడలు సముద్రంలో తప్పిపోతే ఏమవుతాయి? ఉత్తర నక్షత్రం ఏం చేస్తుంది? తెల్లవారు 4 గంటలకు వస్తుంది. అది చూడండి లేచి ఎంత ఉంటుంది అది నక్షత్రం. మామూలు నక్షత్రాల కన్నా అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. అది సముద్రంలో తప్పిపోయింది, నావికుడు తప్పిపోయడానికి వాడ, ఆ నక్షత్రం ఏం చేస్తుంది? అతనికి కనబడుతుంది. అదిగో ఉత్తర నక్షత్రం పలానా దిక్కులో ఉంది, మనం అటు వెళ్తే ఒట్టికి వెళ్ళిపోతాం, కనుక నేను ఏం చేస్తుంది? ఇంకా లోతుల్లోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే లైట్ హౌస్ వచ్చాయి, మరి అప్పుడే హౌస్లు వచ్చాయి. ఒడ్డు ఉంది వెళ్ళొద్దని చెప్పడానికి. ఆ దినాల్లో ఉత్తర నక్షత్రమే దారి చూపేది. ఎవరికి? నావికులకి. ఖచ్చితంగా ప్రవక్త అదే చెప్పాడు. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అది ఏ నక్షత్రం? అది ఉత్తరము నుండి నక్షత్రము. అది ఏ నక్షత్రము? దారి చూపు నక్షత్రము. ఆయనే మన ఉత్తర నక్షత్రం. సరిగ్గా కూర్చో. సిట్ రైట్ ఆన్ ద బెంచ్. నేను కేరళలో చదువుతున్నప్పుడు మోహన్ రావు గారు టీచర్ ఉండేవారు, ఇన్స్ట్రక్టర్ ఆయన. నేను ఇలాగా కాళ్ళు ఇలా పారుతాను, ఇలా పడుకున్నాను, చూడలేదు అనుకుని సరిగ్గా నన్ను కనిపించాడు. అప్పుడు నన్ను పేరు తెలియదు కనుక నన్ను ఎలా చూపించాడు. ఏంటి అలా కూర్చున్నావు అన్నాడు పాపం. గమ్ము నేను బాగానే మళ్ళీ కూర్చోవడం మొదలుపెట్టాను. చూసారా? గుర్తుంటాయి కదా. హల్లెలూయా. చూసారండి? కనుక ఆయనే మన ఉత్తర నక్షత్రము. సముద్రంలో ఉన్న వాడల యొక్క దిక్సూచి ఎల్లప్పుడు ఉత్తర నక్షత్రమునే చూపించును. సముద్రంలో ఉన్న వాడలు వారికి దిక్సూచి ఉంటుందంటండి. ఆ దిక్సూచి ఏం చేస్తుంది? నక్షత్రాన్ని చూపిస్తుందట. నక్షత్రం ఏ మూలన ఉంది, ఎంతసేపటికి తెల్లారుతుంది, ఎంత సమయం అయింది, ఏ జాములో ఉన్నాం, ఈ దిక్సూచి ఆ నక్షత్రాన్ని చూపిస్తుంది. నావికులకి ఏం చేస్తుంది? ఈ దిక్సూచి ఉత్తర నక్షత్రాన్ని చూపిస్తుంది. మీకు కనుక పరిశుద్ధాత్మని కలిగి ఉంటే అది ఎల్లప్పుడూ వాక్యమునే చూపించను అన్నాడు. మీరు కనుక పరిశుద్ధాత్మని కలిగి ఉంటే అది ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? వాక్యమును చూడు, వాక్యమును చదువు, వాక్యమును చూడని చెప్తుంది అటండి. ఇంకేం చెప్పదు అది. దురాత్మ ఏం చెప్పదు. లోకాన్ని చూడు, లోకములో మెరుపులను చూడు, లోకములో తలుకులను చూడు, లోకములో బెలుకులను చూడు, లోకస్తుల వల్ల జీవించి చూడు, అప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో. లోకము మెరుపులు, తరుకులు, బెలుకులు ఎందుకో కొనేస్తున్నారండి అవన్నీ కూడా. మెరిసిపోయిందంతని. మెరుపు అశాశ్వతము, ప్రకాశము శాశ్వతము. ప్రకాశించాలి తప్ప మెరవకూడదు అన్నాడు. ఏమన్నాడా? దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, అది ఒక సంస్థను, ఒక శాఖను మీకు చూపించదు. ఏది? ఉత్తర నక్షత్రం ఒక సంస్థను ఎన్నడూ చూపించదు. అది అది దారి చూపుతుంది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్యాన్ని చూపిస్తుంది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? సంస్థలో దూరం చెప్పదు, శాఖలో దూరం చెప్పదు, అందులో జీవించని చెప్పదటండి. ఆ ఏర్పరచబడిన ఆ పక్షిరాజులను అది ఏం చేస్తుందంటే బయటికి తీసుకొస్తుంది. అది దాని పని. అందులోకి వెళ్ళు, ఇందులోకి వెళ్ళు అనేది ఎన్నడో చెప్పదు. విలేమేరణ నాన్నగారు ఎన్నో సంఘాలు, అన్ని సంఘాల్లో లెక్కలేనని తప్పులు ఉన్నాయి. నేను ఏం చేయాలని అడిగేటండి ఈ వర్తమానంలో ఉంది. నేను ఏం చేయాలి ప్రభువా? నేను ఏ సంఘము? నువ్వేం చేయొద్దు. నీకు ఒక వర్తమానం ఉంది, ఆ వర్తమానంతోనే నువ్వు ఉండు. అలాంటి నేను ఇచ్చే వర్తమానంతోనే సంఘం తయారవుతే ఆ సంఘంలోనే నువ్వు ఉండు. ఆయన ఆయనకి స్వయంగా చెప్పారండి. ఆయనే దారి చూపు నక్షత్రము. ప్రపంచ నడిబడిలో క్రీస్తుని ఉత్తర నక్షత్రము నిలబడి ఉన్నదటండి. ప్రపంచ నడిబడిలో క్రీస్తుని ఉత్తర నక్షత్రము నిలబడి ఉన్నది అన్నాడు.
ఉత్తర ఉత్తర నక్షత్రం అండి ప్రపంచం నడిబొట్టులో ఉంటుందండి. ఇశ్రాయేల్ దేశము ప్రపంచం నడిబొట్టులో ఉందండి. యేసుక్రీస్తు ప్రపంచం నడిబొట్టులో నిలబడి ఉన్నాడండి. ఎలాగో ఉత్తర నక్షత్రం వలె, మానవ జాతికి దారి చూపు నక్షత్రం వలె ఉన్నాడండి ఆయన. ఆ ప్రపంచం నడిబడి నిలబడి ఆయన. ఆ దేశమే ప్రపంచం నడిబొడ్డి, ఆ నక్షత్రమే ప్రపంచానికి నడిబొడ్డి, ఆయనే ప్రపంచ నడిబొడ్డి నిలబడి ఉన్నాడు ఆయన. దేవుడు ఒక వ్యక్తిని తీసుకుని అతనిలోని ద్వేషమును, స్వార్థమును, అసూయని తీసివేయను. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడంట. ద్వేషమును, అసూయ, స్వార్థములను తీసేస్తాడు. ఇంకా అతనిలో ద్వేషమును, అసూయను, స్వార్థమును, అతనిలో ఉన్నది కల్మషం అంతా ఏం చేస్తాడు? కడిగేస్తాడు. అందుకనే అవన్నీ కూడా రోగ లక్షణాలండి. ద్వేషం వలన రోగం వస్తుంది, అసూయ వలన రోగం వస్తుంది, స్వార్థం వల్ల రోగం వస్తుంది. రోగ లక్షణాలన్నీ తీసేస్తాడు. ఇవన్నీ వెళ్ళిపోతే రోగాలు రావు. వాళ్ళు వాక్యం చేత, ఆత్మచేత నింపబడతారు. వాళ్ళు అప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళ జీవితాలు తేలిక చేయబడతాయి. ఆయన స్వభావము అతనిలో పోయిను. చివరికి ఏం చేస్తాడు? ఆయన స్వభావము అతనిలో పోయిను అన్నాడు. ఏదో నీళ్లు నూనె పోసినట్టు, పాలు పోసినట్టు. చూసారా? ఆయన స్వభావం ఏం చేస్తాడు? ఆ ఎన్నుకున్న వ్యక్తిలో పోస్తాడట. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆయన స్వభావంతో ఉంటాడు. తిట్టినా తిట్టడం, కొట్టినా కొట్టడం, ఎత్తుకెళ్ళినా అడగడం. ఎందుకంటే అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను తిట్టకూడదు, ఎవరు నన్ను కొట్టకూడదు, ఏదియు నా యొక్క సొత్తు ఎవరునూ ఎత్తుకెళ్ళకూడదు, ఏ రోగము నాకు సాకకూడదు, నా జీవితము నీ కొరకు ఇలా ఉండాలి. అది చూసారా? ఆ వ్యక్తులు ఏమవుతారంటే అలాగునో ప్రార్థిస్తారు. వారా అటు ఇటు కొట్టుకుని పోకుండానట్లు సముద్రములో లంగర వేయబడినట్లు మీరు ఆయనలో లంగర వేయబడవాలి. వారా అటు ఇటు కొట్టుకుని పోకుండానట్లు సముద్రములో నావికులు లంగర వేయనట్లు మీరు ఆయనలో లంగర వేయబడి. వాడ వేల వేల టన్నులండి లంగర్ ఉంటుందండి. అది ఎంత ఉండదు? ఒక 1/2 టన్ను బరువు ఉంటుంది. నావికులందరూ ఎత్తి ఏం చేస్తారంటే అండి, నడి సముద్రంలో వెళ్ళలేకపోతే అది లంగర్ అందులో వేసేస్తారు. అది ఎంత ఉండదండి. ఆ లంగరు ఇన్ని వేల టన్నుల బరువున వాడనేటు కదలనివ్వదు. అది చూసారా? మనం ఆయనలో లంగర వేయబడాలట. మనం అటు ఇటు కొట్టుకొని పోకుండానట్లు, వాడ అటు ఇటు కొట్టుకొని పోకుండానట్లు, నడి సముద్రంలో లంగర వేయబడినట్లు మనం ఆయనలో లంగర వేయబడాలి. దాన్ని లంగరు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో యాంకర్ అంటారు కదా. చూడండి, పూర్వం నూతుల్లో చేతల పడిపోతే ఒక రకమైన గేలం, అది గేలం అనేవారు. ఆ గేలం ఎవలొకల దగ్గర ఉండేది. తాడు కట్టి బాగా లోతులు వేస్తే ఆ లోపల ఉన్న బకెట్ పైకి వచ్చేసి అలా ఉంటుంది లంగరు. చూశాను. చిన్న పడవలకి చిన్న లంగర్లు ఉన్నాయి, పెద్ద పడవలు పెద్దలు. మరి వాడలకి ఇంకా టన్నుల్లో ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. వాడ అటు ఇటు కొట్టుకొని పోకుండానట్లు లంగర వేయబడినట్లుగా మీరు ఆయనలో లంగర వేయబడినట్లయితే మీరు అటు ఇటు కొట్టుకుని పోరు. కొట్టుకుని పోవుట సులువు, ఎదురీదుట అదొక పోరాటము. ఎదురీత అనేది ఒక పోరాటము. కానీ ఒడ్డుకి చేరుతాడు అన్న ప్రవక్త. హల్లెలూయా. కనుక రాజులను, చక్రవర్తులను, నియంత్రులను నమ్మిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాజులను, చక్రవర్తులను, నియంత్రణను నమ్మిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు వీళ్ళు కూలి ఉన్నారు, కూలిపోయారట. రాజులు నమ్ముకుంటున్నారా? రాజులను నమ్ముకున్నట్టు కంటే మీకు తెలుసు, రాజులను, నియంత్రణను, చక్రవర్తులను నమ్ముకున్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు? అందుకని మానవాధారములు అన్నీ కూలిపోతాయి. ఆయన మానవుడిగా దేవుడు, ఆయన మీద ఆధారపడు. నువ్వు ఎన్నడూ కూలవు. ఆయన మీద నిర్మించుకో, నీ ఇల్లు ఎన్నడూ కూలదు. సరే, బాలయ్య గారి మీద చాలామంది ఆధారపడ్డారు. ఆయన ఏమో సడన్గా చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ మీద చాలామంది ఆధారపడ్డారు. ఆయన సడన్గా. ఇందిరమ్మ మీద కూడా అంతే అండి. నేను ఎప్పుడు 10th చదువుకున్నాను, ఆయన చనిపోయింది, ఆవిడ చనిపోయినప్పుడు. ఏమంటే ఆవిడవి అంతే. ఉదయం కాలేజీకి వెళ్తున్నప్పుడు వార్త వచ్చిందంటే నేను వెళ్ళలేదు ఆ రోజు.
వారి ఆశలు వారి మీద నిర్మించుకున్నారటండి. ఇలాంటి రాజుల మీద, నియంత్రణ మీద, చక్రవర్తుల మీద వారి ఆశలు నిర్మించారు. వారి ఆశలను నాడే గతించే అన్నాడు. నువ్వు యేసు మీద నీ ఆశను నిర్మించు. విషయం ఎంత బాగుందా? నీ చదువు యొక్క ఆశను, నీ ఉద్యోగం యొక్క ఆశను, నీ ఇల్లు యొక్క ఆశను, నీ వైవాహిక జీవితం యొక్క ఆశను ఆయన మీద నిర్మించుకో. నీ ఆశ గల్లంత కాదు. నువ్వు ఓటు గల్లంత అయిపోయిందండి. ఇప్పుడు రేషన్ కార్డుకి కేవైసీ వచ్చింది. అందరూ కేవైసీ ఉందో లేదో చూసుకోవాలి. అందరూ చూసుకోవాలటండి. నలుగురు ఉంటే నలుగురు చూసుకోవాలండి. ఒక పేరు లేకపోతే అందులో ఏమవుతుంది? పేరు నెలకర దాకా ఇచ్చాడు గడువు. అందరు ఆధార్ కార్డులు అంత వడపోత. మనుషులే అంతగా వడపోసేస్తున్నారు కదా, దేవుడు వడపోయిడా? పింఛన్లు వడపోతా, వాటర్లు వడపోతా, కార్డులు వడపోతా. మరి దేవుడు వడపోయాడా? ఆలోచన పనికి వడపోత సాధనంలో తన సంఘాన్ని వేయడా? హల్లెలూయా. వరాశలను వారి మీద నిర్మించుకున్నారు. అవి గల్లంతయ్యాయి. రాష్ట్రమునకు పోలీస్ శాఖ లేనిచో ఎట్లుండును, మళ్ళీ అంటున్నాడు. హైకోర్టు లేనిచో ఎట్లుండును, దేశమునకు సుప్రీంకోర్టు లేనిచో ఎట్లుండును అంటున్నాడు. ఎర్రని ట్రాఫిక్ లైట్ లేనిచో, పచ్చని ట్రాఫిక్ లైట్ లేనిచో ఎట్లుండును, రాష్ట్రమునకు పోలీస్ శాఖ లేనిచో ఎట్లుండును, దేశమునకు సుప్రీంకోర్టు లేనిచో ఎట్లుండును, రాష్ట్రమునకు అర్థమవుతుందా? ట్రాఫిక్ కొరకు ఎర్రని లైట్ లేనిచో ఎట్లుండును, పచ్చని లైట్ లేనిచో ఎట్లు. ప్రవక్త స్పష్టంగా చెప్పారండి అక్కడ. ఎట్లుండును? పోలీసులు స్టేషన్లు జైలు లేకపోతే ఎలా ఉంటుంది? ట్రాఫిక్ చూసారా? గందరగోళం ఏర్పడిన తొక్కిసలాట జరుగునన్నాడు. ఏమవుతుంటండి? తొక్కిసలాట జరుగును. పూరి జగన్నాథ్ యాత్ర ఎంతమంది చచ్చిపోయారు? కొన్ని వేల మంది. ఎంతమంది? చాలా చోట్ల ఏం జరుగుతుంది? తొక్కిసలాటలో ఏమవుతుందండి? తొక్కిసలాట జరుగుతుందండి. అవి ఉండాలి. పోలీస్ శాఖ ఉండాలి, హైకోర్టు ఉండాలి, సుప్రీంకోర్టు ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆర్మీ ఉండాలి, ఎర్రన లైట్ ఉండాలి, పచ్చని లైట్ ఉండాలి. ప్రభుత్వం నియమ నిబంధనలు ఉండాలి. అవన్నీ దేవుని చేత ఏర్పరచబడినవి. ఎట్లుండునో గందరగోళం ఏర్పడినో తొక్కిసలాట జరుగును. ఏమన్నాడు? ఏం ఏర్పడుతున్నాడు? తొక్కిసలాట్లో మంచిదా? ఎవరు చచ్చిపోతారో, ఎవరు పేసర అయిపోతారో. హల్లెలూయా. తొక్కిసలాట జరుగును. ముగించేస్తాను. శాఖల యొక్క స్థితి అంతయు తొక్కిసలాటే. ముగించేస్తున్నా. శాఖల యొక్క స్థితి అంతయు, మత సంస్థలు, మత శాఖల యొక్క స్థితి ఏంటి? సెకండ్ మెసేజ్ రాత్రికి ఇస్తాను. రాత్రి రికార్డింగ్ చేస్తాడు. అదంతా ఏంటిది? తొక్కిసలాట. చావో బతుకో, చచ్చని చచ్చిపోతాడు, బతికిన బతుకుతాడు. అలా ఉంటుందండి వర్తమానం. అందరూ బతుకుతారు, అందరూ జీవిస్తారు, అందరూ ఎత్తబడతారు, అందరూ పునరుద్ధానాలు అవుతారు. తొక్కిసలాట అనేది ఇక్కడ లేదు. గందరగోళమో. హల్లెలూయా. చూసారా? అవి ఏం చేస్తున్నాయి? ప్రజలను అదుపు చేస్తా ఉన్నాయి. చట్టంలో ఏం చేస్తా ఉన్నాయి? దైవిక చట్టం సంఘాన్ని ఏం చేస్తుంది? అదుపు చేస్తా ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. లేచి నిలబడదాం.